తప్పించలేడు, 99.99% సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు. ఒక నలుగురున్న ఒక ఫ్యామిలీ ఫార్చ్యూనర్ కార్ లో 150లో వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్ 150లో వెళ్తున్న కార్ పంచర్ అయింది, ఏమైతుంది? బ్లాస్ట్, పల్టీలు కొడుతుంది. ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా? కానీ ఆ నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పంచభూతాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్రకృతి ఆశీర్వాదం ఉంది. ఏమైందో తెలుసా? పంచర్ అయింది, కానీ ఎవరికి ఏమీ జరగలే. ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది. దట్ ఈజ్ అహం. మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. రిపీటెడ్ గా మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయ్యి ఉంటారు. ఆ లాస్ మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆశ్చర్యాలై కూర్చుంటారు. ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొంగిపోతాయి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. పంచభూతాలలో ఒకటైనది వాటర్, పవిత్రమైన జలం, గంగా జలం. వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనంత బ్రహ్మాండంలోనే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఒక 1000 టెక్నిక్స్ ఉంటే టాప్ 3లో వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉంటుంది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఒక సీక్రెట్ చెప్పిస్తున్నాను. పంచభూతాలు అంటేనే యూనివర్స్. పంచభూతాల్లో ఒకటి వాటర్. పంచభూతాలకి సంబంధించిన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ని మీరు మాస్టరీ చేయగలిగితే, పంచభూతాలకి సంబంధించిన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ని మీరు అప్లై చేస్తే దేన్నైనా ఆకర్షించవచ్చు. ఆకర్షణ సిద్ధాంతం ద్వారా, విశ్వ దర్శనం ద్వారా, విశ్వ శాస్త్రం ద్వారా, విశ్వం యొక్క ఆశీర్వాదాల ద్వారా. మరి వాటర్ కి రిలేట్ అయిన పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్ని ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. సో మనసా వాచా కర్మ శ్రద్ధగా లాస్ట్ వరకు వినండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఒక పవర్ఫుల్ వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఒక సీక్రెట్ చెప్పేస్తున్నాను. పంచభూతాలు అంటేనే విశ్వము, పంచభూతాలలో ఒకటి వాటర్. సో విశ్వ దర్శనము ద్వారా అనంత బ్రహ్మాండంలో దేన్నైనా ఆకర్షించాలి అంటే పంచభూతాలకి సంబంధించిన టెక్నిక్స్ని మీరు తెలుసుకుంటూ, మీరు మారుతూ, అంతర్గత పరిణితి చెందుతూ, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఆ టెక్నిక్స్ని ఆచరిస్తే యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్, యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఒక స్పెసిఫిక్ పర్సన్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ కావచ్చు, అనంత విశ్వ సంపద కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ కెన్ అట్రాక్ట్ త్రూ పంచభూతాస్. పంచభూతాస్కున్న శక్తిని మీ శరీరంలోకి ఇన్కల్కేట్ చేసుకుంటే, ప్రవేశించగలిగితే గేమ్ క్లోజ్. మరి ఈ వీడియోలో వాటర్ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడదాం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మన శరీరంలోనే 70% వాటర్ ఉంది. ఇట్స్ నాట్ ఏ హ్యూమన్ బాడీ, ఇట్స్ ఎ వాటర్ బాడీ. ఇన్ ద సేమ్ వే ఈ ఎర్త్ అనే ప్లానెట్ లో కూడా 70% వాటరే. అండ్ పూర్వము మునులు, ఋషులు వరాలు ఇవ్వాలన్నా, శాపాలు ఇవ్వాలన్నా వాటర్తోనే. మీరు బాడీని క్లెన్జింగ్ చేసుకోవాలన్నా వాటరే, మీరు గృహాన్ని క్లెన్జింగ్ చేసుకోవాలన్నా వాటరే. ఎర్త్లో 70% వాటరే. గంగమ్మ ఒక్కసారి కల్లెర చేస్తే సృష్టి ఎంతసేపు? పీస్ ఆఫ్ కేక్. మరి అలాంటి గంగా జలం మీ ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి హెల్ప్ అవ్వదు అనుకుంటున్నారా? మీరు ఈ గృహాల్లోకి ధనాన్ని ఆకర్షించడానికి హెల్ప్ అవ్వదు అనుకుంటున్నారా? ఈ పవిత్రమైన జలము ద్వారా ఆరోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాన్ని, సిరి సంపదని, డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని ఆకర్షించవచ్చు. మనస్ఫూర్తిగా గౌరవంతో, ప్రేమతో శిరస్సు వంచి మీ గృహంలోకి ఆకర్షించవచ్చు. ఒక 1000 టెక్నిక్స్ ఉంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి, జల్లెడు పడితే టాప్ 3లో ఇది ఒక టెక్నిక్ ఉంటుంది. వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉంటుంది. సైంటిస్టులు ప్రూవ్ చేసి చూపించారు. వాటర్కి మెమొరీ పవర్ ఉంది, మేధాశక్తి ఉంది, మెమొరీ పవర్ ఉంది, అండ్ మాటకి ఎనర్జీ ఉంది. అందుకే అంటాము మాటే మంత్రము, మనసే మందిరం. పూర్వంలో మును ఋషులు ఏమి చేసేవారు? ఒక మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళకున్న శక్తితో వాటర్తో వరాలు ఇచ్చేవాళ్ళు, శాపాలు ఇచ్చేవాళ్ళు. సో దాన్ని బట్టి ఇక్కడ 3 విషయాలకు ఎనర్జీ ఉందని అర్థమైంది. మాటకి ఎనర్జీ ఉంది, మనసుకి ఎనర్జీ ఉంది, పవిత్రమైన జలానికి ఎనర్జీ ఉంది అని. మరి ఏం ఎనర్జీ ఉంది వాటర్కి? ఎనర్జీని స్టోర్ చేసుకునే, మెమొరీ పవర్ని స్టోర్ చేసుకునే ఎనర్జీ ఉంది. మరి ఏంట వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎలా చేయాలి? వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ నైట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేయాలా? ఎలా? అది ట్రై టు అండర్స్టాండ్. నైట్ పడుకునే ముందు ఒక వాటర్ బాటిల్లో వాటర్ తీసుకుంటాం. అది ఏ వాటర్ బాటిల్ అయినా కావచ్చు. ఇది ముఖ్యంగా నేను
నా టీం అహం బ్రహ్మాస్మి వాళ్ళు, నా సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు యూజ్ చేసే పవర్ఫుల్ క్రిస్టల్ వాటర్ బాటిల్. నేను మన టీం కొరకు నేను స్పెషల్గా డిజైన్ చేయించుకున్నది. మేనిఫెస్టేషన్కి పవర్ఫుల్ హెల్ప్ అవుతుంది. సో ఏదో ఒక వాటర్ బాటిల్ లేదా కాపర్ వాటర్ బాటిల్, నైట్ పడుకునే ముందు ఒక బాటిల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్ బాటిల్ ఇలా హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి హార్ట్ చక్ర ముందు ఇలా పెట్టుకోండి. ముందు ఏదైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఫాలో అయ్యేటప్పుడు మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి, పంచభూతాలకి, విశ్వానికి, ముక్కోటి దేవతలకి, ఇంటి పెద్దలకి, గృహదైవానికి, కులదైవానికి, ఇంటి ఎలివేలిపికి, ఇష్టదైవానికి ముందు కృతజ్ఞతలు తెలియజేయాలి. థ్యాంక్ యూలు చెప్పాలి. మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేశాక తర్వాతే ఏదైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్ని ఫాలో అవ్వాలి. నైట్ ఇలా వాటర్ బాటిల్ని హోల్డ్ చేసి మనస్ఫూర్తిగా ప్రేయర్స్ చేయండి. ఇంతకుముందు ఎన్నో వీడియోస్లో ఎఫర్మేషన్స్ చెప్పడం జరిగింది, డిక్లరేషన్స్ని ఇవ్వడం జరిగింది, మంత్రాస్ని ఇవ్వడం జరిగింది. మీకు తెలిసిన ప్రేయర్స్ అన్ని పట్టుకొని చేయండి. నేను కలిగి ఉన్నాను, పొంది ఉన్నానని ప్రేయర్స్ చేయాలా, డిక్లరేషన్స్ ఇవ్వాలా, ప్రకటన ఇవ్వాలా విశ్వానికి. ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ అనకూడదు. ఐ ఆమ్ సక్సెస్ఫుల్, ఐ ఆమ్, ఐ హ్యావ్, ఐ అచీవ్. నేను కలిగి ఉన్నాను, నేను పొంది ఉన్నాను, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అలా ఉండాలి స్టేట్మెంట్స్. మనస్ఫూర్తిగా ప్రేయర్స్ చేయండి. మనస్ఫూర్తిగా 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 ప్రేయర్స్ చేయండి. ఉద్యోగ అభివృద్ధి కొరకు అయితే ఉద్యోగ అభివృద్ధి కొరకు ప్రేయర్ చేయండి. ధనాన్ని ఆకర్షించాలనుకుంటే దాని కొరకు ప్రేయర్ చేయాలి. లేదు 360 degreesలో మీరు హెల్దీగా ఉండాలనుకుంటే అన్ని విషయాల కొరకు కూడా ప్రేయర్ చేయొచ్చు. ఒకేసారి ఒక ఎఫర్మేషన్ చేయాలని ఏమీ లేదు, ఒకసారి ఒకటే కోరుకోవాలని ఏమీ లేదు. నేను నా కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉన్నందుకు, పొంది ఉన్నందుకు, అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనములు. ఓం శ్రీ గంగాయ నమః. అలా కూడా చేయొచ్చు. మీకు ఎలా వస్తే అలా నైట్ టైం పట్టుకొని హోల్డ్ చేసి ప్రేయర్ చేసి మీరు పడుకునే ప్లేస్ పక్కన పెట్టండి. ఆ బెడ్ కిందనో బెడ్ పక్కనో పెట్టండి. హ్యాపీగా పడుకోండి. పడుకునేటప్పుడు విశ్వనామ స్మరణం చేస్తూ నిద్రలోకి జారుకోండి. డబ్బు సంపద ఐశ్వర్యం విజయం, డబ్బు సంపద ఐశ్వర్యం విజయం, డబ్బు సంపద ఐశ్వర్యం విజయం. తద్వారా నీ సుప్త చేతనాత్మక మనసు స్ట్రెంథన్ అవుతుంది, రీప్రోగ్రామ్ అవుతుంది. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ డబ్బు కొరకు పనిచేస్తుంది. సింపుల్గా ఒక స్టేట్మెంట్ చెప్పండి, ఐ ఫీల్ వెల్దీ, ఐ ఫీల్ వెల్దీ, ఐ ఫీల్ వెల్దీ. ఆ పదము చెప్తూ, నవ్వుతూ, స్మైల్ చేస్తూ అలా నిద్రలోకి జారుకోండి. మార్నింగ్ లేచిన వెంటనే ఈ పవిత్రమైన జలాన్ని మళ్ళీ తీసుకొని పట్టుకొని హోల్డ్ చేసి కృతజ్ఞతలు చెప్పాక మళ్ళీ ప్రేయర్ చేశాక ఓపెన్ చేసి వాటర్ తీసుకోండి. హెల్దీగా ఉంటారు కాపర్ వాటర్ బాటిల్లో, క్రిస్టల్ వాటర్ బాటిల్లో తాగడం వల్ల. అండ్ మీరు ఆల్రెడీ వాటర్కి ఏం చెప్పారు, ఎనర్జైజ్ చేశారు. వాటర్కి మెమరీ పవర్ ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పంచభూతాలలో ఒకటి వాటర్కి శక్తి ఉన్నది. పాయింట్ నెంబర్ 3, మీరు పట్టుకొని ప్రేయర్స్ చేశారు. సో ఈ వాటర్ నార్మల్ వాటర్ కాదు, ఎనర్జైజ్డ్ వాటర్. దైవశక్తి, విశ్వశక్తి ఇమిడీకృతమై ఉంటుంది ఈ పవిత్రమైన జలములో. సో నైట్ అది ఎనర్జైజ్ అయ్యింది. అగైన్ మళ్ళీ మార్నింగ్ ప్రే చేశారు, ఎనర్జైజ్ అయింది. ఆ వాటర్ని తీసుకోండి. ఇది ఒక వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. సెకండ్ టెక్నిక్ ఏంటి, స్నానం ఆచరిస్తాం. పవిత్రమైన జలం కదా, స్నానం ఆచరించేటప్పుడు మీరు స్నానం చేస్తున్న బకెట్లో కాస్త రాక్ సాల్ట్ వేయండి. రాక్ సాల్ట్ వేసేటప్పుడు తలకు స్నానం చేయొద్దు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఏం చేయాలా, లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టుకొని రైట్ హ్యాండ్ ఆ బకెట్లో చేపెట్టి, నేను స్నానం చేస్తున్న జలం మహాపవిత్రమైన జలం, నాకున్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్ని, నరదిష్ని, చెడు ప్రయత్నాన్ని ఈ క్షణమే బయటకు పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, ఈ పవిత్రమైన జలానికి నా సర్వదా కృతజ్ఞతలు. ఓం శ్రీ గంగాయ నమః అంటూ వాటర్ని స్ప్రింకిల్స్ చేసుకోండి. నేను స్నానం చేస్తున్న జలం మహాపవిత్రమైన జలం, నాకు ఆయురారోగ్యాన్ని, అష్టైశ్వర్యాన్ని, భోగభాగ్యాన్ని, సిరి సంపదల్ని, డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని నాకు ప్రసాదించినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ఈ పవిత్రమైన జలానికి నా సర్వదా కృతజ్ఞతలు. ఓం శ్రీ గంగాయ నమః అంటూ స్ప్రింకిల్ చేసుకొని, గంగేచ యమునేచ అన్న ప్రేయర్ ఉంది కదా, ఆ ప్రేయర్ చేసుకొని స్నానం ఆచరించండి. వాటర్ మేనిఫెస్టేషన్ అయిపోయినట్టే, సింపుల్. అది దేనికి హెల్ప్ అవుతుంది, మీలో ఉన్న నెగిటివ్ ఆరా, నెగిటివ్ ఎనర్జీ, కనుదిష్టి, నరదిష్టి బయటికి పంపించడానికి హెల్ప్ అవుతుంది. కాస్త పసుపు యాడ్ చేయండి, గురుబలం స్ట్రెంథన్ అవుతుంది, ధనాన్ని ఆకర్షించే శక్తి వస్తుంది. కాస్త పెరుగు యాడ్ చేయండి, లవ్ అట్రాక్ట్ చేయొచ్చు. కాస్త సినామిన్ పౌడర్ యాడ్ చేయండి, ధనాకర్షణ జరుగుద్ది. అప్పుడప్పుడు చేస్తూ వెళ్ళండి. ఇది క్లెన్జింగ్, అది కూడా వాటర్ మేనిఫెస్టేషనే. పాయింట్ నెంబర్ 3, అట్లీస్ట్ పౌర్ణమి రోజు, అమావాస్య రోజు సముద్ర స్నానాలు ఆచరించండి. కాస్త జాగ్రత్త వహించండి. అమావాస్య రోజు జాగ్రత్త వహించండి, నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే అమావాస్య రోజు, పౌర్ణమి రోజు సముద్రం పొంగి పొర్లుతుంది. ఎందుకు, ఎనర్జీ ఉంది వాటర్, కాస్మిక్ ఎనర్జీకి వాటర్ స్పందిస్తుంది. అందుకే రాక్ సాల్ట్ ద్వారా చాలా స్పిరిచువల్ రెమెడీస్ చెప్పాయి ఇంతకుముందు. పౌర్ణమి రోజు, అమావాస్య రోజు స్నానం ఆచరించండి. ఎప్పుడైనా మీరు సీస్కెళ్తే వాటర్ తెచ్చుకోండి, ఆ వాటర్ మొత్తం ఇంట్లో స్ప్రింకిల్ చేయండి. అది వాటర్ మేనిఫెస్టేషన్. ఏదైనా మంత్ర చెప్తూ, ఏదైనా ప్రేయర్ చెప్తూ ఆ వాటర్ని హౌస్ మొత్తం, ఆఫీస్ రూమ్ చుట్టూ స్ప్రింకిల్ చేయండి. దట్ ఈజ్ ఆల్సో వాటర్ మేనిఫెస్టేషన్. మీరు వాటర్ తాగుతున్నారు, జస్ట్ ఇలా తాగే ముందు ఇలా పట్టుకోండి, స్మైల్ చేయండి,
థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి, థ్యాంక్ యూ వాటర్ అని చెప్పండి. ఏదైనా ఒక ప్రేయర్ చేయండి. ఐ ఫీల్ వెల్దీ, ఐ ఫీల్ హెల్దీ, ఐ ఆమ్ హెల్దీ అని చెప్పండి. అని చెప్పి క్యాప్ ఓపెన్ చేసి డ్రింక్ చేయండి. సింపుల్. పెద్ద కష్టమా? లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెట్టాలా? సింపుల్. మాటే మంత్రము, మనసే మందిరం. నీ ఇంటెన్షన్ బాగుండాలా, సబ్జెక్ట్ తెలియాలా. ఇంకా వాటర్ మేనిఫెస్టేషన్ సంబంధించి హండ్రెడ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఎస్, నిజం చెప్తున్నాను, హండ్రెడ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇంకొకటి చెప్పనా, ఆరా క్లెన్జింగ్ అయితే అప్పుడప్పుడు రెయిన్ వాటర్లో స్నానం చేయండి. ఎందుకు వర్షపు నీటిలో స్నానం ఆచరిస్తే ఎందుకు జలుబు దగ్గు వస్తుంది? అందులో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ బాడీ ఎనర్జీకి మ్యాచ్ అవ్వదు, తట్టుకోలేదు. కాబట్టి మన టెంపరేచర్ పెరుగుద్ది, తద్వారా జలుబు దగ్గు ఫీవర్ అన్ని వస్తాయి. సింపుల్, కామన్ సెన్స్ అంతే, ఇంకంతకు మించిన సీక్రెట్ లేదు. మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తుంది. ఆరా క్లెన్జింగ్ అంట, అది కూడా వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఇంకా చాలా ఉన్నాయి. ఎన్నో రాబోతున్న క్లాసెస్లో వాటర్ పంచభూతాలకు రిలేటెడ్ టెక్నిక్స్ని రివ్యూ చేయబోతా ఉన్నాం. సో మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఏప్రిల్ 7వ తారీఖు వరకు నూతన తెలుగు సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మనకి మార్చి 30వ తారీఖు నుండి ఉగాది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఉగాది తర్వాత ప్లానెటరీలో చాలా చేంజెస్ జరుగుతున్నాయి. ఎన్ని చేంజెస్ వచ్చినా గురుగ్రహం స్ట్రెంత్ అయితే ధనాకర్షణ, బంగారం అన్ని మంచి, ఇంకా హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ గృహంలోకి ఎంటర్ అవుతుంది. మరి ఈ 7 days ఆన్లైన్లో మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు జూమ్ కాల్ నిర్వహిస్తున్నాము. ఈ 7 days కూడా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని మేము మీకు ట్రైన్ చేయబోతా ఉన్నాము. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ తరపు నుండి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, మంత్ర, తంత్ర, యంత్ర, అనంత విశ్వజ్ఞానం. ఇప్పటి వరకు ఏ వీడియోస్లో కానీ క్లాసెస్లో కానీ చెప్పని విషయాలు మాట్లాడబోతా ఉన్నాం. ఎందుకు అంటే నూతన తెలుగు సంవత్సరానికి సంబంధించింది. ఉద్యోగ అభివృద్ధిని ఆకర్షించవచ్చు, వ్యాపార అభివృద్ధిని ఆకర్షించవచ్చు, వ్యవసాయ అభివృద్ధిని ఆకర్షించవచ్చు, జాబ్ మేనిఫెస్టేషన్, గోల్డ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, ల్యాండ్ మేనిఫెస్టేషన్, పొలిటికల్గా గ్రో అవుదాం అనుకుంటే దానికి రిలేటెడ్, రియల్ ఎస్టేట్గా గ్రో అవుదాం అనుకుంటే దానికి రిలేటెడ్, హెల్త్కి రిలేటెడ్, సౌండ్ హీలింగ్, క్రిస్టల్ హీలింగ్ అండ్ మెడిటేషన్స్, మేజర్ సీక్రెట్స్, సాక్రెడ్ జామెట్రీ. హిందూకి రిలేటెడ్ సాక్రెడ్ జామెట్రీ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ నెగిటివిటీని ప్రొటెక్ట్ చేసేస్తుంది, నెగిటివిటీని ఆపిస్తుంది, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేస్తుంది, అబుండెన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇలా ఎన్నో టెక్నిక్స్ అండ్ ముఖ్యంగా పంచభూతాలకు రిలేట్ అయిన టెక్నిక్స్ని, సాధనాస్ని, రెమెడీస్ని ఫర్ ద ఫస్ట్ టైం క్లాస్లో రివ్యూ చేయబోతా ఉన్నాం. ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇది డిఫరెంట్ ప్రోగ్రామ్, న్యూ ఇయర్కి రిలేటెడ్, తెలుగు నూతన సంవత్సరంకి రిలేటెడ్ అయిన 7 days ప్రోగ్రామ్ కాబట్టి ఫిబ్రవరి నుండే రిజిస్ట్రేషన్ ఫ్లో హెవీ ఉంది. సో డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు కూడా. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ డేట్స్కి ముందు ఈ వీడియో మీ ముందుకు వస్తే యూ పీపుల్ ఆర్ సో లక్కీ. సో ఇమీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో రెస్పాండ్ అవ్వండి. దానికి రిలేటెడ్ సీక్రెట్స్ కూడా నేను రివ్యూల్ చేస్తాను. మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్లో టైప్ చేయండి. యూనివర్స్ బ్లెస్సింగ్ స్టార్ట్ అయితే ఏప్రిల్ 1st కలుద్దాం. ప్రేయర్స్, బ్లెస్సింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనాః సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్, అహం బ్రహ్మాస్మి. కలుద్దాం. సార్ చెప్పిన ప్రేయర్స్ కానీ, మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ కానీ అన్ని సిస్టమేటిక్ లైఫ్. సార్కు డౌట్ అడిగాను, మా పాపకు జాబ్ వస్తలేదు సార్, నేను కూడా మేనిఫెస్ట్ చేస్తున్నానంటే, మీరు కాదు మీ పాపతో చేయించండి అంటే, అమెరికాలో మా పాప MS పూర్తయి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. 1 weekలోనే జాబ్ వచ్చేసింది. సార్ చెప్పినట్టు మేనిఫెస్టేషన్ నేను చేస్తాను. సో తర్వాత నాకు 3 lakhs అమౌంట్ ఇస్తాను అనుకుంటే చాలా సతాయించారు. సార్ చెప్పినట్టు అఫర్మేషన్స్ అన్ని చేసుకుంటా ఉంటే తొందరనే వచ్చేసేసింది. అనుకోకుండా అమౌంట్ కూడా నాకు బ్యాంక్లో పడుతుంటా, అంటే LICలు కట్టినవన్నీ మనకు గుర్తుండయి ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు బ్యాంక్లో పడుతున్నాయి మ్యాచ్యూరిటీ అయిన తర్వాత. అట్లాంటి అమౌంట్స్ కూడా చాలా సర్ప్రైజ్గా అమౌంట్ వచ్చినాయి. సో ఇప్పుడు సిస్టమేటిక్ లైఫ్ అలవాటు పడి ట్రాన్స్ఫర్మేషన్స్ ఫుల్గా అయ్యి బాగా సక్సెస్ఫుల్ లైఫ్ నేను కొనసాగిస్తున్నందుకు గురుగారికి చాలా ధన్యవాదాలు.